ఆనో భద్రాహ కృతవోయంతు విశ్వతః. ఈ ఋగ్వేదంలోని సూక్తికి అర్థం ఏమిటంటే నోబుల్ థాట్స్ అన్ని దిశల నుండి రానివ్వండి అని. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వెస్టర్న్ పీపుల్ వాళ్ళ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ డ్రాన్ ఫ్రమ్ లార్డ్ శ్రీకృష్ణ అనే సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీకృష్ణుడు దేవుడే, కానీ హీఈస్ ఆల్సో ఫిలాసఫర్, మెంటర్, థెరపిస్ట్, మోటివేటర్, అన్నిటికీ మించి ఆయన ఒక మంచి మేనేజర్ కూడా. శ్రీకృష్ణుని మేనేజరల్ స్కిల్స్ అండ్ టాక్టిక్స్ మనకి శ్రీమద్ భాగవత మహాభారతాల్లో ఎన్నో చోట్ల చూసుంటాం. అందులో ఒక ఉదాహరణ, కురుక్షేత్రంలో అర్జునుడు విల్లు ఎక్కు పెట్టాడే గానీ ఎదురుగా ఉన్న భీష్మ, ద్రోణ, కౌరవులను చూసి బాణం సంధించలేకపోయాడు. ఎంతైనా వారు నా కుటుంబమే అని చెప్పి ఈ యుద్ధం చేయలేనని వాపోగా అప్పుడు శ్రీకృష్ణుడు సరే వెనుదిరుగుదామని గాని నీ బదులు నేను యుద్ధం చేస్తానని గాని అనక అర్జునుడి కాన్ఫ్లిక్ట్, టెన్షన్, పూర్ ప్రొడక్టివిటీ మరియు అబ్సెన్స్ ఆఫ్ మోటివేషన్ ని చూసి క్లేభ్యాం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప అన్నాడు. దీని తాత్పర్యం, ఓ పార్థ, ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడడం నీకు తగదు. నీ మనసులో ఉన్న బలహీనతని అణచి లేచి ఈ శత్రు సైన్యాన్ని జయించని మోటివేషన్ ఇచ్చాడు. వెస్టర్న్ పీపుల్ శ్రీకృష్ణుని దగ్గర రెండు విషయాలు నేర్చుకున్నారు. ఒకటి ఎక్వైర్ ద ఎబిలిటీ టు పర్ఫార్మ్, రెండు ఆఫ్టర్ ఎక్వైరింగ్ ఫెసిలిటేట్ అదర్స్ టు పర్ఫార్మ్. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ఇతిహాసాలు ఇప్పుడు సబ్జెక్ట్స్ అయ్యాయి.